కొత్త దంద మరొక కొత్త దంద బయటపడతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో టూరిజం ప్లేస్లు ఏడేడున్నాయి. భద్రాచలంకి పోవాలి. భద్రాచలంకి వెళ్తే అక్కడ రాముల వారిని దర్శించుకోవచ్చు. ఇక ఆడికి వెళ్ళి పాపికొండలు పోవచ్చు, పర్ణశాల పోవచ్చు. ఒక్క రోజులో మధ్య తరగతి కుటుంబాలకు కూడా ఒక్క రోజులో కంప్లీట్ చేసుకొని రావచ్చు. యూట్యూబ్లలో చూస్తూ ఉంటారు. ఇక అనేక మంది టూరిజం ప్లేస్ల గురించి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వీడియోలు చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే ఇంత ట్రావెల్ అవుతుంది, ఫుడ్కి ఇంత అవుతుంది, ఇంత తక్కువ ఖర్చుతోనే అవుతుంది అని చెప్పి భద్రాచలం గురించి, పాపికొండల గురించి వెళ్ళి ఇక అనేక మంది యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే ఆ ప్యాషన్ ఉన్నోళ్ళు కానీ చేసి చూపెడతా ఉంటే ఇంకేముంటది? ఏడో ఉంటాం. ఓ 200 కిలోమీటర్ల దూరంలోనో 300, లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి కూడా భద్రాచలాన్ని చూడాలి, రాముల వారిని దర్శించుకోవాలని చెప్పి ఎవరికైనా అదొక కళే కాబట్టి తీర్చుకోవడానికి వస్తా ఉంటే ఇక ఇదే అక్రమార్కులకి మంచిగా ఆసరా అయిపోయింది. ఆసరా అయిపోయి ఆడ చూస్తేనేమో 950 రూపాయలు ఉంటుంది టికెట్. ఏడికెళ్ళి ఇక నువ్వు పాపికొండలకు పోవాలి, బోట్లో విహారం చేయడం కానీ, లేకపోతే ఆడ నీకు ఫుడ్ పెట్టే విషయం కానీ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఆడ ఉన్నదేమో విహారయాత్ర ఏపీలు ఉంటుంది. ఈ టికెట్లు చేసేటోళ్ళు, ఈ బోటు దందా చేసేటోళ్ళు మాత్రానికి తెలంగాణలో ఉంటారు. ఏ టూరిజం పని చేస్తుంది మరి? ఇది తెలంగాణ టూరిజం పని చేయాలి. టికెట్లు ఎవరు అమ్మాలి? ఏపీ టూరిజం వాళ్ళు అమ్మాలా, లేకపోతే తెలంగాణ టూరిజం వాళ్ళు అమ్మాలా? సరే బోర్డర్లో ఉంది, సరే ఓకే బోర్డర్లో ఉంది కాబట్టి ఇక భద్రాచలంకే ఎక్కువగా ఆడికెళ్ళే టెంపుల్ని సందర్శించుకొని ఆడికే పాపికొండలు పోతారు కాబట్టి సరే ఇచ్చినాం పర్మిషన్ ఇచ్చారు. ఎంతమందికి ఇస్తారు పర్మిషన్? ఎంతమందికి ఇస్తారండి పర్మిషన్? ఇస్తే ఒకరికి ఇవ్వాలి. ఒకరికి మొత్తం ఏడికాడికి బోర్డులు పెట్టేసుకున్నారు. ఇక బోర్డులు పెట్టేసుకొని మా దగ్గర పాపికొండల విహారయాత్రకి మేము మిమ్మల్ని ప్రయాణాన్ని మేము తీసుకెళ్తాం. విహారయాత్రకి బోట్లు టికెట్లు మా దగ్గర దొరుకుతాయి. వెహికల్ మీదైతే ఒక రేటు, వెహికల్ మాదైతే ఒక రేటు. ఇక అదే కథం. ఇక ఒక్కసారి మన టికెట్లు ఆన్లైన్లో ఉండవు. ఏపీ టూరిజంలో బుక్ చేసుకోవాలి కదా, టికెట్లు గందులు ఉండవు. గందులు 950 రూపాయలే కదా. చిన్నపిల్లలకైతే 750 రూపాయలు, 800, 900, 1000 రూపాయలు వేసుకోండి. టికెట్లు ఆన్లైన్లో ఉండవు. వీళ్ళ దగ్గరికి పోతే మాత్రానికి టికెట్లు అయిపోయినాయి. 2000, 3000, 4000. ఇది దందా, జరిగే దందా ఇది. అక్కడ గిరిజనులు ఎవరైతే ఉన్నారో సొసైటీ ఏర్పాటు చేసుకొని ఆడికెళ్ళి ఆ గిరిజనుల పేర్ల మీద వాళ్ళు కొద్దిగా డెవలప్ అవుతారు. ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఏదో ఒక కొద్దిగా ఉపాధి దొరుకుతుంది అని చెప్పి గిరిజన పేర్ల మీదనేమో ఆడ లైసెన్సులు ఇస్తే మొత్తం బినామీలే. పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని, లైటింగ్లు వేసుకొని, అద్దాల ఆఫీసులు పెట్టుకొని వచ్చేటటువంటి భక్తులందరినీ కూడా బూడిడి కొట్టించేటటువంటి ప్రయత్నం. మీరు పాపికొండలకు వెళ్తారా అండి? మొత్తం మనోలే దగ్గర నుండి చూసుకుంటారు, తీసుకుపోతారు. ఫుడ్ ఏం ఫుడ్ అది? తీరా వచ్చిన తర్వాత రిటర్న్ ఎప్పుడైతే ఇక సాయంకాలం 7 గంటలకు 8 గంటలకు భద్రాచలంకి వచ్చినప్పుడు గా ఫుడ్ బాగలేదు, ఆ బోటింగ్ బాగలేదు, చూసుకునే పద్ధతే బాగలేదు, ఇన్ని పైసలు వసూలు చేసిర్రు. మరి దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా ఉన్నారా? కంట్రోల్ చేస్తుర్రా? క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుర్రా? ఎవరు పడితే వాళ్ళు బోట్ టికెట్లు అమ్ముతున్నారు, ఎవరు పడితే వాళ్ళు పాపికొండలకు తీసుకుపోతున్నారు. ఓ రేట్ లేదు, ఓ పద్ధతి లేదు. జేబులు మొత్తం చిల్లు అయిపోతా ఉన్నాయి. ఏటీఎం కార్డు ఉన్న పైసలన్నీ ఖాళీ అయిపోతున్నాయి. మేమేదో అనుకొని అంత దూరం నుంచి వస్తే ఇగో ఇక్కడ మమ్మల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి ఇగో ఇది కథ. ఇది ఒక కొత్త రకమైనటువంటి దందా. భక్తులంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఆడికెళ్ళి ఇన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినాం కానీ ఇగో ఈడికెళ్ళి పాపికొండలు పోయితేనే తక్కువలో అయిపోతున్నాం కానీ ఈ రకంగా వసూలు చేస్తున్నారు ఏంటండి? ఓ కౌంటర్ ఉండాలండి. గవర్నమెంట్ కి సంబంధించింది ఓ కౌంటర్ ఉండాలి. ఆన్లైన్ లో డీటెయిల్ గా డేట్ ప్రకారం ఎప్పుడెప్పుడు ఎవరు బుక్ చేసుకున్నారు ఏంది పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు బోర్డు పెట్టేసుకోవడం ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇదంతా? ఆడ ఏపీలో టూరిజం శాఖ, తెలంగాణ టూరిజం శాఖలు పనిచేస్తారా? దానికి సంబంధించిన మంత్రులు ఏం చేస్తున్నారు? దానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు? ఒక్కసారి సమీక్ష నిర్వహించిర్రా? ఒక్కసారి తనిఖీలు చేపట్టారా? భద్రాచలంలో ఏం జరుగుతున్నది? ఇగో పాపికొండల నుంచి వచ్చేటోళ్ళు మరి పాపికొండలు చూద్దామని వస్తే ఏదో టూరిజం అని చెప్పి, దేవుని దర్శించుకుందాం అని చెప్పి
విహారయాత్రతో కుటుంబంతో వస్తే చివరి లాస్ట్ లో చీకటి పడ్డాక పోయేటప్పుడు ఏడ్చుకుంటూ పోతున్నారు. కనీస సౌకర్యాలు లేవు, పైసలు మాత్రం మస్తు వసూలు చేస్తున్నారని చెప్పి, ఫుడ్ చక్కగా లేదని చెప్పి నూకి పడేస్తున్నారు, బోట్లలో నూకి పడేస్తున్నారు. ఇష్టానుసారంగా జరుగుతా ఉన్న దంద, ఓ కొత్త దంద నడుస్తున్నది భద్రాచలంలో. దయచేసి మేము అడుగుతా ఉన్నాం, భద్రాచలం పట్టణంలో సబ్ కలెక్టర్ గారు ఉంటారు, అక్కడే ఆర్డీఓ గారు ఉంటారు, లేకపోతే అక్కడే ఐటీడీఓ పిఓ గారు ఉంటారు, ఆడ అధికారులు ఉంటారు. దయచేసి ఈ దందాలను అరికట్టేటటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానల్ తరపున కూడా ఖచ్చితంగా ఏదైతే ఇడున్నదో టూరిజం ఆఫీస్ ఉన్నది, ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. హయత్ నగర్ లో ఉన్నటువంటి టూరిజం ఆఫీస్ ఏదైతే ఉందో దందాన్ని అరికట్టాలని చెప్పేసి మన ఛానల్ తరపున మనం కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. ఇవన్నీ ఆపాలి. చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నా, ఇక చూడండి ఎట్లా జిల్ జిల్ జిగేలు అనుకుంటా అందరూ పెట్టేసుకున్నారండి. ఇగో ఇది కథ. ఈ రకంగా బోర్డులు పెట్టుకొని ఇగో చూడండి. నేను చెప్తున్నా కదా, ఏపీలో ఉంటది టూరిజం, అది పోవాల్సింది ఏపీకి ప్లేసు. వీళ్ళేమో ఈడ వచ్చిన వాళ్ళని మొత్తం కూడా ఆకట్టుకోవడం, వేలకు వేలు వసూలు చేస్తారు. వీకెండ్స్ వచ్చిందంటే కథమే. ఇక నీకు వీకెండ్ సాటర్డే సండే వచ్చిందంటే మాత్రానికి 2000, 2500, 3000. ఏ టాటా ఏ మ్యాజిక్లు ఉంటాయి చూసారా మీరు, మళ్ళా ఏదో పెద్ద వెహికల్ లో తీసుకుపోతారు వీళ్ళు అనుకునేరు. ఈ రాజధాని ఎక్స్ప్రెస్ లేకపోతే ఉంటాయి కదా చాలా, దాంట్లో లెక్కించుకొని పోతారు. సూపర్ లగ్జరీ కూడా కాదు, కనీసం ఏసీ బస్సులు గయ్యి కూడా కావు, టాటా ఏసీలల్లా మొత్తం నూకి తీసుకొని వస్తారు. నీ దగ్గర పైసలు మొత్తం వసూలు చేసుకొని నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఇగో ఇక్కడ చూడండి, ఇది టికెట్ కదా, ఈ టికెట్ మీద ఆర్ఎస్ అన్నప్పుడు ఏం రాయాలి, ఎవరైనా రూపాయలు రాయాలి, ఎంత తీసుకున్నో పైసలను రాయాలి, అంతే కదా. సరే నువ్వు ఒక 2000 తీసుకుంటావు, 3000 తీసుకున్న తర్వాత అయినా సరే కనీసం మరి కనీసం ఆ 950 రూపాయలు 1000 రూపాయల టికెట్ ఆయన రాయాలి. పేడ్ అని రాశారు, ఇక్కడ పైసలు రాయాల్సిన కదా పేడ్ అని రాశారు. పైసలు రాస్తే మరి దొరికిపోతారు కదా, ఈ రకంగా ఉన్న దందా. ఏడబడితే ఆడ మేము బుకింగ్ సౌకర్యం, నైట్ హాల్ట్ సౌకర్యాలు మొత్తం మేమే చూసుకుంటాం, మేమే చేస్తాం. ఉత్తదే మొత్తం డొల్లా పరిస్థితి. పాపం కొంతమంది తక్కువ అమౌంట్ లో, తక్కువ బడ్జెట్ లో మీరు అన్ని ఒకే రోజులో చూసి రావచ్చు మీ కుటుంబంతో అంటే, ఇదంతా కూడా పాపం నిజమే అనుకొని ఆడికి పోయి జేబులు ఖాళీ చేసుకొని ఆగమాగమై వస్తున్నటువంటి పరిస్థితి. ఇగో భక్తుల్ని ఈ రకంగా, రాముల వారిని దర్శించుకుందామని చెప్పేసి వస్తున్న భక్తుల్ని ఈ రకంగా టార్గెట్ చేసి ఇగో దందాలు చేస్తా ఉన్నారు. ఇగో చూడు, ఈ రకంగా ఉంటే ఒక కౌంటర్ ఉండాలి. అది కూడా ఏపీలో నడుస్తుంది, ఇదంతా ఏపీలో చేసుకోవాలి. తెలంగాణలో భద్రాచలంలో పెడితే సరే బోర్డర్ అంటివి ఇంతమందికా ఏది పడుతుంది అంటే సిండికేట్ అనమాట. ఓ సిండికేట్ అయ్యి ఇక సిండికేట్ వ్యాపారాలు చాలా ఉంటాయి, కానీ ఇదొక రకమైన సిండికేట్. ఇదొక రకమైనటువంటి సిండికేట్ అయితే జరుగుతా ఉన్నది. ఖచ్చితంగా మనమైతే అక్కడ ఏపీ టూరిజం కానీ లేకపోతే ఇక్కడ తెలంగాణ టూరిజం కానీ మనం కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. జర అధికారులు, అక్కడ లోకల్లో ఉన్నటువంటి అధికారులు జర పట్టించుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఐటీ పిఓ గారు కానీ, సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో పట్టించుకొని దందాన్ని ఆపాలి. మీరు ఎట్లా టికెట్లు అమ్ముతున్నారు, ఏ రేటుకి అమ్ముతున్నారు, లేకపోతే ప్రయాణికులకు ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వీడికెళ్ళి పాపికొండలు పోయినాం అనుకోండి, ఆడ భక్తులకి సౌకర్యంగా లేకపోతే వాళ్ళు అందరినీ ఎట్లా పడితే అట్లా నూకేసుకొని, లేకపోతే ఫుడ్ చక్కగా లేకపోయినా ఫోన్లు కలవాడు, సిగ్నల్ ఉండదు, ఇక్కడ కంప్లైంట్ చేయడానికి సిగ్నల్ ఉండదు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి టూరిజంది, ప్రతి స్టేట్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకొని అవసరమైతే మరి ఆడ కంప్లైంట్ చేయడానికి ఏ అధికారి ఉండడు. వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత అయినా సరే కంప్లైంట్ చేయడానికి ఒక నెంబర్ ఉండాలి. అప్పుడు ఉంటే గానీ ఇగో మంచిదే భద్రాచలం వెళ్తాం, అక్కడ అధికారులు మంచిగా పనిచేస్తారు, బోట్ షికారు మంచిగా చేసుకోవచ్చు, రీజనబుల్ రేట్స్ ఉంటాయి. ఇగో ప్రభుత్వాలు మంచిగానే పనిచేస్తా ఉన్నాయి, మంచిగా టూరిజం ప్లేస్ ని మన ఆహ్లాదకరంగా మన కుటుంబానికి అందిస్తున్నాయి, భక్తుని దర్శనం అయిందని చెప్పుకోవచ్చు. కానీ తీరా పోయేటప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుకుంటూ పోవడానికండి. ఏదేమైనా దందా చేసేటోళ్ళు దందా అంతా ఆపాలే. ఇదంతా సంబంధిత అధికారులు మీరంతా కూడా అరికట్టాలి, దందాన్ని అరికట్టాలి, సిండికేట్ దందాని. పాపికొండలు పోవడానికి ఈ బోటీలంతా కూడా చేసుకొని మేము టికెట్లు అరేంజ్ చేస్తాం, అది అరేంజ్ చేస్తాం, ఇది అరేంజ్ చేసుకుంటా ఖచ్చితంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. మళ్ళీ కంప్లైంట్ పెడతాం. ఖచ్చితంగా ఈ దందా ఆగాలని చెప్పేసి కూడా ఇగో మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.